డైలీ టేస్ట్ ది డైలీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మళ్లీ మార్చాలని డిసైడ్ అయ్యారా? గతంలో ఎన్నికలకు ముందు హడావిడిగా ఇన్ఛార్జీలను మార్చిన జగన్ ఇప్పుడు మాత్రం ఎన్నికలకు 3 ఏళ్లు ముందుగానే మార్పులకు శ్రీకారం చుట్టారా? ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో గ్రూప్ వార్కు చెక్ పడినట్లేనా? ఇంతకీ ఏ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఏడాదిన్నర దాటింది. అధికారానికి దూరమైన చాలా రోజుల తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కూటమి సర్కార్ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేందుకు వైసీపీ అధినేత సిద్ధమయ్యారు. ఇప్పటికే 5-6 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేసిన జగన్ ఇప్పుడు మరికొందరు కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయాక చాలా మంది నేతలు పార్టీ మారారు. ఇందులో జగన్ చుట్టూ ఉన్న లీడర్లు హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు అధ్యక్షులు సైలెంట్ కావడంతో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వారు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే ఫిర్యాదులు వైసీపీ హైకమాండ్కు వెళ్లినట్టు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి, రాయలసీమలోని కొందరు జిల్లా అధ్యక్షులు సరిగా పనిచేయడం లేదని జగన్కు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. అయితే వైసీపీ అధిష్టానం దృష్టి సారించకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆవేదన కేడర్ నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ను తప్పించారు. ఇన్నాళ్లు ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ బుట్ట రేణుక స్థానంలో రాజీవ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే బుట్ట రేణుకకు కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. 2014లో ఇదే లోక్సభ స్థానం నుంచి బుట్ట రేణుక వైసీపీ తరపున గెలుపొందారు. ఆ తరువాత ఆమె టీడీపీ వైపు వెళ్లారు. అనంతరం ఆమె పార్టీలోకి తిరిగి వచ్చినా జగన్ టికెట్ ఇవ్వలేదు. అయినా వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి బుట్టా మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. దాంతో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డిని ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. అయితే ఎమ్మిగనూరు నుంచి బుట్ట రేణుకను తప్పించి కర్నూలు లోక్సభ నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తాడేపల్లి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి విడదల రజనీని మరోసారి తప్పిస్తారనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆమె చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. త్వరలో రజనీని రేపల్లకు బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. చిలకలూరిపేటలో కార్యక్రమాలు తగ్గించుకోవాలని, రేపల్లకు వెళ్లేందుకు సిద్ధం కావాలని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో విడదల రజనీ ఆశ్చర్యంతో పాటు అసంతృప్తికి గురయ్యారని చిలకలూరిపేట వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రస్తుతం రేపల్లెలో ఈపూరు గణేష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అటు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరిపోయారు. అక్కడ వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది. అందుకే అంతకు ముందు విడదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు పంపించారు. ఇప్పుడు రేపల్లకు పంపిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జ్ మార్పు ఖాయంగా కనిపిస్తుంది. కొద్ది రోజులుగా కదిరిలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో కదిరి ఇన్ఛార్జిగా మక్బూల్ అహ్మద్ను నియమించారు. కానీ ఆయన సొంత పార్టీ నేతలను కలుపుకుపోవడం లేదు. వాస్తవానికి మక్బూల్ అహ్మద్కు రాజకీయాలు కొత్త. ఏ ఒక్కరిని కలుపుకొని వెళ్లలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఓడిపోయిన తర్వాతైనా అందర్నీ కలుపుకెళ్లాలన్న ఆలోచన మక్బూల్లో లేదన్న టాక్ వినిపిస్తుంది. తనను ఓడించారంటూ సిద్ధారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమానికి మక్బూల్ పనిచేస్తూ వస్తున్నారు. దాంతో త్వరలోనే కదిరిలో కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తారని ప్రచారం జరుగుతుంది.